హాయ్ అండి. 60s అండ్ 80s పల్లెటూరులో పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టేవారో తెలుసా? రెండు తెలుసు. తాతయ్య నాన్నమ్మల పిల్లల్ని ఎలా పెంచారో తెలుసా? అప్పట్లో ప్యాకెట్ ఫుడ్ ఏమీ లేదండి. ఆరోగ్యం మాత్రం బోలెడు. ఇప్పుడు పిల్లలకి ఏమేమి తినిపించారో ఈ వీడియోలో నేనైతే మీకు చెప్తాను. అన్నం ఉడికించాక నీళ్ళు ఉంటాయి కదండి, సో ఆ నీళ్ళలో కొద్దిగా ఉప్పేసి తాగేవాళ్ళు. సో అదే అప్పట్లో ఓఆర్ఎస్ఎల్. కానీ ఇప్పుడు మాత్రం ప్యాకెట్లు కొనుక్కొని తాగుతున్నాం. నెంబర్ 2 రాగి జావా. సో ఇప్పటికి కూడా చాలామంది వండుకుంటున్నారండి. వాతావరణం ఎలా ఉన్నా అందరూ కూడా రాగి జావ అనేది ఇష్టపడతారు. సో రాగి జావ వండుకొని గోరువెచ్చగా దాంట్లో మజ్జిగ కలుపుకొని తాగితే. సో నెంబర్ 3 సజ్జ జావ అండి. సో సజ్జనొక జావ పల్చగా చేసి పిల్లలకి అప్పట్లో పెట్టేవారు. సో అదేంటంటే తక్కువ తిన్నా కడుపు నిండిందన్న ఒక ఇది ఉండేది. సో అప్పట్లో చాలా బాగా పెట్టేవారు పిల్లలకి. సో నెక్స్ట్ వచ్చి పప్పు నీళ్ళండి. అప్పట్లో పప్పు పెట్టేవారు కాదు పిల్లలకి. ఆ పప్పును ఉడికించిగా వచ్చిన వాటర్ని అన్నంలో వేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి పిల్లలు తినిపించేవారు. ఇది కూడా చాలా మంచిది పిల్లలకి. అప్పట్లో అయితే ఏ ఫుడ్లండి చాలా బాగా తినేవారు కూడా పిల్లలు. సో నెక్స్ట్ వచ్చి అరటిపండు ముద్ద. సో బాగా పండిన అరటిపండుని తీసుకొని చేతితో ముద్ద చేసి పిల్లలకి అలా పెట్టేవారండి. ఇది కూడా చాలా మంచిది, హెల్తీ కూడా. సో నెక్స్ట్ వచ్చి గోధుమ రవ్వ జావ అండి. సో ఇది ఏంటంటే గోధుమ రవ్వని దాంట్లో బెల్లం వేసి ఒక జావ కింద చేస్తారు. సో ఇది కూడా పిల్లలకు చాలా హెల్తీ అని పెట్టేవారు అప్పట్లో. సో నెక్స్ట్ వచ్చి బెల్లం నీళ్ళు అండి. సో ఈ బెల్లం నీళ్ళు కూడా అప్పట్లో పిల్లలకి చాలా తాగించేవారు. ఎందుకంటే ఎనర్జీ, ఐరన్ అనేసి, అంటే అప్పట్లో ఇవన్నీ తెలియదు కానీ మంచిది అనేసి అయితే పెట్టేవారు. బెల్లాన్ని కరిగించి దాంట్లో వాటర్ వేసి అదొక వాటర్ కింద తాగిపించేవారు పిల్లలకి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేవారు, ఎందుకంటే స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి కూరగాయల ముద్ద అండి. దీంట్లో క్యారెట్, బీట్రూట్, బీరకాయ సో అన్నీ కలిపి ఒక ముద్దలా చేసి ఉడకబెట్టి ముద్దలా చేసి పిల్లలు పెట్టేవారు. ఇది ఎలా అంటే సంవత్సరం అవుతుంది కదా పిల్లలకి. సో అలాంటి వాళ్ళకి బలం అనేసి ఈ ఫుడ్ అయితే పెట్టేవారు. ఇది కూడా చాలా హెల్దీ. సో ఇవన్నీ కూడా అప్పట్లోంచేనే ఉన్నాయి, ఎప్పుడే కాదు. సో నెక్స్ట్ వచ్చి పాయసం అండి. పాయసం అంటే మనలాగా ఇంత పంచదారలు వేసి అయితే కాదు, బెల్లం పాలతో చేసే పాయసం. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. సో ఆ రోజుల్లో ఫుడ్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? తల్లి ప్రేమ. దాన్ని మించింది తండ్రి ప్రేమ. సో వాటితో పాటు మంచి వాతావరణంలో పిల్లలైతే పెరిగేవారండి. ఇప్పుడైతే 4 గోడల మధ్య ఉంటున్నారు. సో పిల్లలు కలిసి ఆడుకోవడం, మట్టిలో తిరగడం, సో వాళ్ళకి హెల్దీ కూడా బాగుండేది. సో ఇప్పుడు అంతా కూడా ఫోను, ఇంట్లో ఉండడం అయ్యే చేస్తున్నారు. సో ఈ పల్లెటూరు జ్ఞాపకాలు మీకు ఇంకో వీడియో కావాలంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు